హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎపిసోడ్ గురించి కాదు. లైవ్, లైవ్ చూసాను ఇందాక. ఎపిసోడ్ అయిపోయినాక లైవ్ చూసా. లైవ్ ఒక్క డిస్కషన్ మాత్రమే ఈ వీడియో నేను అనలైజ్ చేస్తాను. మీకు చాలా నచ్చుద్ది. వీడియో ఎండింగ్ వరకు చూడండి వీడియో. ఎందుకంటే శ్రీజ ఇవాళ ఎలా బిహేవ్ చేసింది. నామినేషన్స్‌ని నామినేషన్ చేయటంలో శ్రీజ ఎంత నెగెటివ్ అవుద్దో ఈ వీడియోలో మనం మొత్తం మాట్లాడుకుందాం. ఎందుకంటే అంత దరిద్రంగా మాట్లాడింది. శ్రీజ పాయింట్‌లెస్‌గా భరణి గారు అన్నిని దట్టు ఇంకా మన మాస్క్ మ్యాన్ హరీష్ గారిని నామినేట్ చేసింది. సో, ఫస్ట్ మన భరణి గారిని ఏ పాయింట్ బేస్ మీద నామినేట్ చేసింది. సో, అది ఎందుకు తనకు నెగటివిటీ అయ్యిద్దో కూడా నేను చెప్తాను ఈ వీడియోలో. సో, వీడియో మొత్తం చూడండి. స్టార్టింగే మన శ్రీజ గారు, తమ్ము శ్రీజ గారు ఆహ్, మీకు మీకు థంబ్‌నెయిల్‌లో కూడా పెడతాను డైలాగు. చూడండి క్లియర్‌గా. తమ్ము శ్రీజ గారు ఏం చేశారంటే భరణి గారిని నామినేట్ చేశారు. ఏ పాయింట్ బేస్ మీద నామినేట్ చేశారు? ఆ! మొన్న అహా! దాన్నేమంటారు? ఎగ్ గుడ్డు దాని మీద ఉంది గదా! అదే మన సంజన గారు గుడ్డు దొంగిలించారు గదా! సో, గుడ్డు దొంగిలించిన దాని మీద నామినేట్ చేస్తూ, ఆమెను దొంగిలించినప్పుడు మీరు తెలిసి కూడా ఎందుకు చెప్పలేదు? మీరు దాన్ని అబద్ధం చెప్పారు కదా! నాకు తెలీదని చెప్పు అన్నట్టు దాని మీద నామినేట్ చేశారు. ఇంకొకటి ఇది కొంచెం పర్వాలా. ఇదొక పాయింట్‌లో పర్వాలా. సరే తనకు తెలిసి కూడా చెప్పలేదు అని జెప్పి. ఇది బ్లెండర్ మిస్టేక్ అన్నమాట. బ్లెండర్‌గా ఇంకోటి ఏం పాయింట్ మీద నామినేట్ చేశారంటే బ్లెండర్ మిస్టేక్ ఏంటంటే, బర్నీ గారు స్టేజ్ మీదొచ్చినప్పుడు ఒక లాకెట్ ఒకటి తీసుకొచ్చారు గదా! అది నా బాడీలో నాతో పాటే నా బాడీలో ఒక పార్ట్ లాంటిదే అన్నట్టు అక్కడ పోర్ట్రేట్ చేశారు స్టేజ్ పైన. బిగ్ బాస్ అలౌ చేస్తేనే అలౌ చేస్తామని చెప్పి నాగార్జున గారంటే, అలౌ చేయమనంటే ఎళ్ళిపోయారు. మళ్ళీ కొద్దిసేపటికి వచ్చారు కదా! మళ్ళీ వచ్చి మళ్ళీ బిగ్ బాస్ అలౌ చేస్తున్నారని చెప్పి అని చెప్పి మళ్ళీ అది కొంచెం మనం మాట్లాడుకున్నాం. ఒక డ్రామాలా జరిగింది. ఒక స్క్రిప్ట్ లాగా వాళ్ళు అనుకోని చేసినట్టే అనిపిస్తుంది అని చెప్పి మనం అనుకున్నాం కదా! సో, ఆ పాయింట్ తీసుకొచ్చారిక్కడ. ఎవరు? శ్రీజ గారు. అది తీసుకొచ్చి అది మాకు డ్రామాగా మనం ఏదైతే మాట్లాడుకున్నామో బయట సేమ్ అదే. కానీ మాకది జెన్యూన్‌గా అనిపించలేదు. మీరేదో అనుకోని స్క్రిప్ట్‌లా చేసుకున్నట్టు అనిపించింది నాకు అని చెప్పి అది ఇక్కడ చెప్తున్నారు. ఏది హౌస్ బయట జరిగిన విషయాన్ని తీసుకొచ్చి, హౌస్‌లో జరిగిన దానిలాగా అది చెప్పి నామినేట్ చేస్తున్నారన్నమాట. అది ఎక్కడ లాజిక్ నాకర్థం కాలేదు. ఎందుకంటే హౌస్ బయట ఇప్పుడు నామినేషన్ ఎట్లా చేయాలి ఇక్కడ? బయట ఏదో జరిగింది చేస్తారా? లేకపోతే బిగ్ బాస్ హౌస్‌లో జరిగినయి చేస్తామా? బిగ్ బాస్ హౌస్‌లో జరిగినయి చెప్పకుండా, బిగ్ బాస్ హౌస్ బయట అంటే ఇంకా హౌస్‌లోకి ఎంటర్ అవ్వకముందు స్టేజ్ పైన జరిగినవి అయి గూడా తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేసింది. ఎవరు? మన శ్రీజ. ఎంత ఎంత దరిద్రంగా మాట్లాడింది. అసలు ఆ పాయింటే అనవసరమైన పాయింట్. ఎందుకంటే అది ఎంత ఇంపార్టెంటో మీకు తెలీదు. స్టేజ్ పైన నాగార్జున గారు ఓ మాట అన్నారు. దీని ఇంపార్టెన్స్ గురించి మీరు రాను రాను ముందు చూస్తారు, హౌస్‌లో చూస్తారని చెప్పి ఒక హింట్ ఇచ్చారు మనకి. అది మనకి అది ఎందుకు అది వాళ్ళ వైఫ్‌దా, వాళ్ళ అమ్మదా అది మన అసలు అది దాని బ్యాక్‌గ్రౌండ్ ఏంటో ఏంటో మనకు తెలీదు. సో, తెలియకుండా మనం దాని గురించి ఇప్పుడు మాట్లాడలేము. కానీ ఈ శ్రీజ అసలు పాయింట్ కరెక్ట్ పాయింటే. అది డ్రామానే. కానీ అది ఔట్ సైడ్ జరిగింది కదా! అది ఔట్ సైడ్ జరిగింది తీసుకొచ్చి ఇక్కడ ఇలా చెప్పడం వల్ల ఉపయోగం ఏంటి? అది హౌస్‌లో జరిగిన దానిలాగా. సో, అది వేస్ట్ పాయింటు. దీనివల్ల శ్రీజ గారికి నెగెటివ్ అయ్యిద్ది. దమ్ము శ్రీజ గారికి నెగెటివ్ అయ్యిద్ది. ఎందుకంటే మొన్న ఆదివారం అన్నారు. ఎవరు? శ్రీజ గారితో ఏమని? "ఇంటి పేరులో దమ్ముంటే సరిపోదమ్మా. మాటల్లో గూడా అదే చెప్పేటప్పుడు గూడా దమ్ము ఉండాలి. పాయింట్‌లో గూడా దమ్ముండాలని" చెప్పారు మొన్న స్టేజ్ పైన. స్టేజ్ పైన అంటే మొన్న సండే ఎపిసోడ్‌లో. సో, అదే జరిగిందిప్పుడు. మాటల్లో దమ్మే తప్ప పాయింట్‌లో దమ్ము లేదు. ఏదో దమ్ముగా ఏదో గట్టి గట్టిగా మాట్లాడుతుంది తప్ప పాయింట్‌లో అయితే దమ్ము లేదు క్లియర్‌గా అర్థమైపోతుంది. తర్వాత ఇంకో పాయింట్ ఏం నామినేట్ చేశారు ఇంకో పాయింట్‌తో ఇది మనకి సండే ఎపిసోడ్‌లోని ఒక టాస్క్ పెట్టారు కదా! ఒకళ్ళని లగ్జరీ హౌస్ అంటే ఓనర్‌ని ఒకళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటది. సో, 8 మంది ఉన్నారు కదా! వీళ్ళు. 8 మందిలో 2 టీమ్స్‌ని చేస్తాము. ఒకళ్ళనేమో మీరే సంచాలకులుగా పెట్టుకోండి అంటే ఫ్లోరా గారిని సంచాలకులుగా పెట్టుకున్నారు. బర్నీ టీమ్, ఇమ్మానుయేల్ టీమ్ తీసుకున్నారు కదా! సో, ఇమ్ము టీమ్ ఓడిపోయింది. బర్నీ టీమ్ గెలిచినాక ఆహ్, మీరు మీరు స్టాండ్ తీసుకొని మీరు మిగతా టీమ్‌లందరిని తొక్కేసి మీరే మా ఓనర్స్ కింద వద్దామనుకుని బాగా సెల్ఫిష్‌గా ఆలోచించారు మీరు అని చెప్పి శ్రీజ ఒక పాయింట్ రేసేసింది. అక్కడ బర్నీ గారు మంచి పాయింట్ చెప్పారన్నమాట. ఏంటంటే తనకు తానుగా ఏమి అది నేనేమి తీసుకోలేదు. బిగ్ బాస్ సూచనల మేరకే ఎందుకంటే గెలిచిన టీమ్‌లో ఎవరైనా ఆహ్, ఓడిపోయిన టీమ్ వాళ్ళు గెలిచిన టీమ్‌లో ఎవరినైనా ఒకళ్ళని పంపించండి అని చెప్తే
ఆ ఓడిపోయిన టీమ్ నలుగురు ఏం చేశారు? భరణి గారిని ఓనర్ కింద కన్వర్ట్ చేయడానికి ఒప్పుకున్నారు. ఫ్లోరా గారికి గూడా అవకాశం ఇచ్చారు. ఫ్లోరా గారు ఎవరిని సెలెక్ట్ చేశారు? మన 'సృష్టి వర్మ'గా సెలెక్ట్ చేశారు. సో, క్లియర్‌గా అర్థమైపోతుంది కదా! తనేం డెసిషన్ తీసుకోలేదు కదా! వీళ్ళేంటి అప్పుడు బన్నీ గారు ఒక మాట చెప్పారు. మేము డెసిషన్ తీసుకుందేంటంటే 'రాము రాథోర్' గారిని పంపిద్దాం అనుకున్నారంట. 'రాము రాథోర్' గారు ఒకటి చెప్పారు. ఏమని? అది మేము తీసుకున్న డెసిషన్ కాదు కదా! బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్. బిగ్ బాస్ ఏం చెప్పారు? ఓడిపోయిన టీమ్‌లోళ్ళు ఒక సెలెక్ట్ చేసుకోమన్నారు. ఓడిపోయిన టీమ్‌లోళ్ళు బర్నీని సెలెక్ట్ చేసుకున్నారు. ఇంకా అక్కడ తన తప్పేముంది? సో, ఇది వేస్ట్ పాయింటే. ఇది నెగటివిటీ తెచ్చే పాయింటే దమ్ము శ్రీజ గారికి. దమ్ము శ్రీజ గారు ఏదో మాట్లాడుతున్నారు తప్ప కంటెంట్ క్రియేట్ చేద్దామని మాట్లాడుతున్నారా? అసలు ఒక 4, 5 రోజుల నుండి అన్నీ బ్లెండర్ మిస్టేక్సే తీసుకెళ్తున్నారు. ప్రతి పాయింట్ బ్లెండర్‌లు చేసుకుంటూ పోతున్నారు. నెగటివిటీ తెచ్చుకుంటూ పోతున్నారు. అగ్ని పరీక్షలో ఎంత పాజిటివ్ తెచ్చుకొని ఇక్కడ హౌస్‌లోకొచ్చారో, అంతకన్నా అంతకు మించి నెగటివిటీ తెచ్చుకుంటున్నారు. ఇట్లాంటి బ్లెండర్ మిస్టేక్‌లు చేస్తూ. హౌస్ బయట జరిగింది తీసుకొచ్చి ఇక్కడ నామినేట్ చేయటము. ఆ! వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళకి అవకాశం ఇస్తే మీరు తొక్కేసారు. మీరు లేడీస్‌ని పంపిస్తానని చెప్పారు. ఇదొక పాయింట్ ఉంది. ఆ! మీకు అవకాశం వస్తే లేడీస్‌ని అమ్మాయిల్ని పంపిస్తన్నారు కదా! ఓనర్స్ టీమ్‌లోకి. ఆహ్, అలా అలా అని చెప్పి ఇప్పుడేమో ఇట్లాగ మీరొచ్చేది మీరు స్వార్థంగా మీరు తీసుకుంటున్నారు ఇది అని ఆ పాయింట్ రైజ్ చేశారు తీసుకున్నారని చెప్పి. అక్కడ బర్నీ గారు మళ్ళీ క్లియర్‌గా చెప్పారు. అది నేననలేదు. అది ఇమ్ము. అది మన ఎపిసోడ్‌లో కూడా చూడొచ్చు. ఇమ్మాన్యుల్ అన్నారు. మనం గెలిస్తే మాత్రం ఎవరు గెలిచినా సరే లేడీస్‌నే పంపిద్దామన్నా. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్డు ఇబ్బందయితుంది పాపము. లేడీస్ అంటే తినాలి కదా! గట్టిగా ఉండాలి కదా! అని చెప్పి మంచి అది ఇమ్ము చెప్పాడక్కడ. అక్కడ ఇమ్మాన్యుల్ చెప్పాడు. కానీ బర్నీ గారు చెప్పలేదు గాక దమ్ము శ్రీజ ఆ పాయింట్ కూడా చెప్పింది. ఇమ్మాన్యుల్ చెప్పింది బర్నీ గారికి చెప్పి బర్నీ గారు అన్నారని చెప్పి ఎట్లా నామినేట్ చేత్తది? తెలీదు. తెలియకుండానే బర్నీ గారు అన్నారని చెప్పి ఆ పాయింట్‌తో నామినేట్ చేసింది. బ్లండర్ మిస్టేక్ అబ్బా! బ్లండర్. ఎంత నెగటివిటీ వచ్చిద్దో ఇక మనం బర్నీ గారి పాయింట్‌లే కరెక్ట్ ఇక్కడ. ఎంత చూసుకున్నా బర్నీ గారు. ఎందుకంటే అరుస్తూ గట్టిగా చెప్తే అది రైట్ పాయింట్ అయిపోదు కదా! తమ్ము శ్రీజ ఇక ఫస్ట్ నుండి అట్లాగే చేస్తుంది. కంటెంట్ కోసమా అన్నట్టే ఉంది ప్రతీదీ తప్ప లాజికల్ పాయింట్స్ ఎక్కడ మాట్లాడతలేదు. ఒక్క లాజిక్ పాయింట్ లేదు. ఏదో మాట్లాడాలని చెప్పి మాట్లాడుతుంది గలగలగల అని చెప్పి తప్ప అంతే తప్ప ఒక్క లాజిక్ పాయింట్ కూడా లేదు. సో, ఆహ్, మన ఎపిసోడ్ రివ్యూ గూడా నెక్స్ట్ రేపు మాట్లాడుకుందాం. ఎపిసోడ్‌లో ఏం జరిగింది ప్రతీది అది గూడా ఎందుకంటే ఇవాళ ఇద్దరు నామినేషన్ అయినియి. లైవ్‌లో మిగతా అందరూ అయిపోతాయి కాబట్టి ఈ ఎపిసోడ్‌లో నెక్స్ట్ రేపొచ్చే ఎపిసోడ్‌లో మిగతాయి అయి గూడా ఉంటాయి కాబట్టి అయన్నీ కలిపి ఒక వీడియో చేస్తానన్నమాట. లవ్ యూ ఆల్. థాంక్ యూ.